హై ఫ్రెండ్స్, నా పేరు సాయిబాబు అండి. మనం ఈరోజు ఈ యొక్క యూజ్ మీ బిజినెస్ ప్లాన్ ప్రజెంటేషన్ మనం ఈరోజు చూడబోతున్నాం ఫ్రెండ్స్. యూజ్ మీ వచ్చేసి మనము ప్రతి నిమిషము డబ్బు సంపాదించుకునే అవకాశాన్ని కల్పిస్తుందండి. అది ఏ విధంగా మన యొక్క బ్రతుకులలో ఒక మిడిల్ క్లాస్ నుంచి ఒక హై క్లాస్ వెళ్ళాల్సిన అవసరం అని మనం అనుకుంటే దానికి మనము ఎక్కువ పెట్టుబడి లేకుండా మినిమం మన యొక్క వర్క్ చేసుకుంటూ కోటాను కోట్ల రూపాయలు సంపాదించుకున్నటువంటి అవకాశం ఈరోజు మన చేతుల్లో ఉందండి. అది మనం ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటాము, దాని యొక్క పూర్తి డీటెయిల్స్ ఏంటి అని మనం చూడబోతున్నాం ఫ్రెండ్స్. శ్రద్ధగా వినండి, పెన్ పేపర్ దగ్గర పెట్టుకోండి, ఎలాంటి డిస్టర్బెన్స్ లేని ప్లేస్లో కూర్చోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మన యొక్క బ్రతుకులలో మార్పు కోసము మనం ఈరోజు మీ యొక్క టైంని ఇక్కడ కేటాయించారు, దాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం ఫ్రెండ్స్. వెల్కమ్ టు డిజిటల్ రెవల్యూషన్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది ఈ యొక్క యూజ్ మీ అండి. ఈ యొక్క కంపెనీ ఏంటి, దీని యొక్క పేరేంటి, దీని యొక్క హ్యాష్ ట్యాగ్స్ ఏంటి, దీని ప్లాట్ఫామ్ ఏంటి అని చూసినట్టయితే భారతదేశంలో యూజ్ మీ ఇండియాస్ ఫస్ట్ సోషల్ సేవింగ్ అప్లికేషన్ అండి. నెక్స్ట్ జనరేషన్ పాజిటివ్ సోషల్ సేవింగ్ ప్లాట్ఫామ్. దీని యొక్క హ్యాష్ ట్యాగ్ వచ్చేసి యూజ్ కరేగా ఇండియా అండి. ఇక్కడ మనం చూసినట్టయితే మనం ఎన్నో రకాల అప్లికేషన్ చూసాము, కానీ అవన్నీ కూడా B2C అండి. ఎన్ని రోజులు చేసినాక మనం బిజినెస్ టు కస్టమర్ మాత్రమే, కానీ ఇక్కడ B2B అండి. బిజినెస్ టు బిజినెస్ మనం ఏది చేసినా కూడా మనకు బెనిఫిట్ జరుగుతుంది. మనం ఇక్కడ అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకునే అవకాశం ఇస్తుంది. అదేవిధంగా ఇక్కడ మనం చూడొచ్చు కంపెనీ యొక్క ఫౌండర్స్ ఎవరు, వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఏంటి, వాళ్ళు ఏ విధంగా దీన్ని స్థాపించారు అని చూసినట్టయితే కంపెనీ యొక్క లీగల్ డాక్యుమెంట్స్ ఏంటి అని మనం చూసినట్టయితే ROC, TAN, PAN, GST, ఉద్యమ్ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నటువంటి కంపెనీ అండి. అదేవిధంగా దీన్ని ఎవరు స్థాపించారు అని చూసినట్టయితే కంపెనీ యొక్క టీమ్ మేనేజ్మెంట్ మనం చూసినట్టయితే రవి ప్రతాప్ సింగ్ గారు అండి, ఫౌండర్ అండ్ CEO. 24/7 ఈ యొక్క కంపెనీ గురించి పాటుపడుతూ ఒక డెలివరీ బాయ్గా పనిచేసినటువంటి వ్యక్తి ఈరోజు కంపెనీ ఫౌండర్గా ఒక CEOగా ఎదిగాడంటే అతనికి ఉన్న యొక్క కన్సిస్టెన్సీ, పర్సిస్టెన్సీ అండి. ఒక మంచి ప్లాట్ఫామ్ తీసుకురావాలి, 10 మందికి మనం ఉపయోగపడాలి అని అతను గట్టిగా నిర్ణయించుకున్నాడండి. 24/7 ఆఫీస్లోనే ఉంటారు, అదేవిధంగా మన గురించే పనిచేస్తారు. అదేవిధంగా ఇప్పుడు కనుక మనం చూసినట్టయితే ఒక ఫౌండర్గా, ఒక CEOగా ఎదిగారు. దాంతోపాటు ఈ యొక్క అద్భుతమైన అప్లికేషన్ తయారు చేసినటువంటి వ్యక్తి చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ అండి, కుల్దీప్ పటేల్ గారు. దాంతోపాటు మనం ఇక్కడ చూసినట్టయితే మనకు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి శాంతారాం దత్తాత్రేయ గడిగే గారు. అదేవిధంగా సచిన్ సూర్యవంశీ అండి, బిజినెస్ అండ్ మార్కెటింగ్ హెడ్ సచిన్ సూర్యవంశీ. ఈ యొక్క 4 పిల్లర్ పైనే ఈ యొక్క కంపెనీ అనేది రన్ అవుతుందండి. దాంతోపాటు వీళ్ళ యొక్క ఉద్దేశం ఏంటి, ఈ యొక్క కంపెనీ స్థాపించడానికి గల ఉద్దేశం ఏంటి, కంపెనీ యొక్క విజన్ ఏంటి, కంపెనీ యొక్క మిషన్ ఏంటి అని మనం చూసినట్టయితే చూడండి మిత్రులారా, కంపెనీ యొక్క విజన్ అండ్ మిషన్లో మనము స్పష్టంగా చూడొచ్చు. ఒక నమ్మకాన్ని కలిగించాలి, ఒక సేఫ్ అండ్ సెక్యూరిటీ ప్లాట్ఫామ్ సృష్టించాలి. అదేవిధంగా అది మనకు ఫైనాన్షియల్గా కావచ్చు, సోషల్గా కావచ్చు, మనకు ఒక భరోసా కల్పించాలి అనేది కంపెనీ యొక్క ఉద్దేశం. అది ఏ విధంగా సాధ్యమవుతుందని చూసినట్టయితే ఈ యొక్క సోషల్ మీడియాలో ఒక నమ్మకం అనేది, ట్రస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కాబట్టి అక్కడ మనం ఉపయోగించుకునేటువంటి ఏవైతే అప్లికేషన్స్ ఉన్నాయో అక్కడ నమ్మకం అనేది మనకు చాలా తక్కువ ఉందండి. ఎందుకంటే మన యొక్క ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, మనము మన ఫ్యామిలీ ముందు మనం ఓపెన్ చేసి డైరెక్ట్గా చూడలేకపోతున్నాం. ఎందుకంటే అక్కడ ఒక నమ్మకం లేదు. ఎందుకంటే నెక్స్ట్ ఏ రీల్ వస్తుందో తెలియదు, అదేవిధంగా ఏ పోస్ట్ వస్తుందో తెలియడం లేదు. మీతోనే చాట్ చేస్తున్నటువంటి వ్యక్తి అవతల వ్యక్తి మేలా ఫీమేలా కూడా క్లారిటీ లేదండి. కానీ ఇక్కడ అలా కాదండి, మనం ఆధార్ వెరిఫికేషన్తో, పాన్ కార్డ్ వెరిఫికేషన్తోనే మనము ఎంటర్ చేస్తున్నాం. కాబట్టి ఒక పాజిటివ్ ఆన్లైన్ కమ్యూనిటీని సృష్టించాము. అది మనకు ఫ్యూచర్లోనే భారతదేశంలో ఒక నెంబర్ 1గా ఎదిగే అవకాశం ఉంది ఈ యొక్క యూజ్ మీ అండి. ఎందుకంటే ఇది ఒక ఈకో సిస్టమ్ అండి. దీంట్లో అన్ని రకాల ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మనం చూడొచ్చు. ఎన్ని రకాల ప్రాజెక్ట్స్, ఆ యొక్క ప్రాజెక్ట్స్ డీటెయిల్స్ ఏంటి అని మనం చూసినట్టయితే చూడండి మిత్రులారా, ఇది ఒక ఈకో సిస్టమ్ అండి. దీంట్లో సోషల్ మీడియా ఉంటుంది, యూటిలిటీ సర్వీసెస్ ఉంటాయి, షాపింగ్ పోర్టల్ ఉంటుంది,
అదేవిధంగా డబ్బు సంపాదించుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. ఇది కేవలం ఒక అప్లికేషనే కాదండి, మన బ్రతుకులలో మనకు ఒక గొప్ప అవకాశాన్ని కల్పించి మన బ్రతుకులు మార్చుకునే అవకాశాన్ని కల్పించింది. అది సోషల్గా కావచ్చు, ఫైనాన్షియల్గా కావచ్చు. ఇది ఒక యూజ్ఫుల్ ప్రాజెక్ట్ అండి. దాంతోపాటు నెక్స్ట్ ఈ బ్రాండింగ్ 365, ఇది పోస్టర్ డిజైన్ మేకర్. ప్రొఫెషనల్గా మనం ఏ విధంగా ప్రొఫెషనల్ ఈ యొక్క పోస్టర్ డిజైన్ చేయాలి అనేది దానికి సంబంధించిన ప్రాజెక్ట్ అండి. దాంతోపాటు మ్యాపింగ్ వచ్చేసి భారతదేశంలో 29,000 పిన్ కోడ్స్ పైన ఉన్నాయి. ఆ యొక్క పిన్ కోడ్స్ ప్రతి పిన్ కోడ్ నుంచి మనకు ఒక్కొక్కరు కావాలి. మీరు కూడా మీ యొక్క పిన్ కోడ్ను చెక్ చేసుకోండి, అవైలబుల్ ఉంటే ఆ యొక్క పిన్ కోడ్ ఫ్రాంచైజీ కూడా తీసుకోండి. దాంతోపాటు చూడండి మిత్రులారా, మనకి ఇక్కడ ఇప్పుడు మనం చూసినట్టయితే క్యాషియర్ సర్వీసెస్ కూడా మనకు రాబోతుంది అతి తొందరలోనే. దాంతోపాటు మనం ఇక్కడ చూడొచ్చు మర్చెంట్ అండి. గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం మనకి ఏ విధంగా స్కాన్ చేసి మనం పే చేస్తూ ఉన్నామో అదే విధంగా మన యొక్క మర్చెంట్ కూడా క్యూఆర్ కోడ్ మనము ఈ యొక్క షాప్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క షాప్లో క్యూఆర్ కోడ్ ద్వారా పే చేయడం ద్వారా మనకు బెనిఫిట్ జరుగుతుంది. ఆ యొక్క బెనిఫిట్ కూడా అది తొందరలోనే రాబోతుంది. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ మంత్లో, ఆగస్టు మంత్లో ఒక గొప్ప ఆవిర్భావం జరగబోతుంది గ్రామలోజీ అండి. ఈ యొక్క గ్రామలోజీ కనుక మనం చూసినట్టయితే ఇండియాస్ ఫస్ట్ ఎఫ్ఈఓ మనం ప్రోగ్రామ్ అండి, గ్రామ పంచాయతీ పార్ట్నర్. ఈ యొక్క ప్రతి విలేజ్ నుంచి మనకు ఒక్కొక్కరు కావాలి గ్రామ పంచాయతీ పార్ట్నర్గా మనం ఇవ్వబోతున్నాము. ఆగస్టు 15 నుంచి ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది కాబోతుంది ఫ్రెండ్స్. కాబట్టి మీరు ఇక్కడ చెక్ చేసుకోండి, ఈ యొక్క గ్రామ పంచాయతీ పార్ట్నర్గా తీసుకున్న వాళ్ళు ఏమేమి పనులు చేయాలి, వాళ్ళకి ఏ బెనిఫిట్స్ ఇస్తుంది, ఆ యొక్క ఫార్మర్స్కి ఎన్ని రకాల బెనిఫిట్స్ మనం ఇవ్వబోతున్నాము అని చూసినట్టయితే ఫార్మర్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఉంటాయి, సాయిల్ టెస్టింగ్ ఉంటుంది, సొల్యూషన్స్ ఉంటాయి, ఆర్గానిక్ ఫార్మింగ్ ఉంటుంది, వర్మీ కంపోస్ట్ ఉంటుంది, మిల్క్ కలెక్షన్ ఉంటుంది, అగ్రికల్చర్ లోన్ కూడా మనం దీని ద్వారా ఇప్పించే అవకాశం ఉంది మిత్రులారా. కాబట్టి దీన్ని కూడా మనము ఒక దృష్టిని కనిపెట్టుకొని ఈ యొక్క ఆగస్టు 15లో మనము దీన్ని లాంచ్ చేయబోతున్నాం. దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది మనం అన్ని కూడా మనము మన యొక్క ఈ యొక్క దీని ద్వారా మనము ప్రతి ఒక్క విలేజ్ లో ఉన్న వాళ్ళకు మనం తెలియజేయబోతున్నాము మన యొక్క గ్రామాలోజీ ఏంటి అనేది. దాంతోపాటు ఒక్కొక్క విలేజ్కి మనం ఒక్కొక్క పర్సన్ మనము అపాయింట్ చేస్తున్నాము. ఆ యొక్క విలేజ్ సంబంధించినటువంటి యూజింగ్కి సంబంధించినవి కావచ్చు, మ్యాపింగ్కి సంబంధించి కావచ్చు, అన్నిటికి రిలేటెడ్ కూడా ఆ గ్రామలోజీ గ్రామ పంచాయతీ పార్ట్నర్కి ఇవ్వడం జరుగుతుందండి. కాబట్టి ఈ యొక్క ఆగస్ట్ 15 తర్వాత మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దాంతోపాటు యూజ్ మీలో ఉన్నటువంటి కోర్ ఫీచర్స్ ఏంటి అని చూసినట్టయితే సోషల్ మీడియా ఉంటుంది, అదేవిధంగా మనకు యూటిలిటీ బిల్ పేమెంట్స్ ఉంటాయి, ఆన్లైన్ షాపింగ్ ఉంటుందండి. ఇవన్నిటితో పాటు ఈ యొక్క ఆధార్ వెరిఫికేషన్ ద్వారా తీసుకోవడం ద్వారా అందరూ కూడా కేవైసీ కస్టమర్స్ అండి. కాబట్టి ఇక్కడ ఎలాంటి ఫ్రాడ్స్ జరగాల్సిన అవసరం లేదు, అలాంటి అవకాశం కూడా లేదు. ఎందుకంటే అందరూ కేవైసీ వెరిఫికేషన్ మెంబర్స్ ఉన్నారు. దాంతోపాటు మీరు ఎప్పుడైతే సైన్అప్ చేస్తారో ఈ యొక్క సైన్అప్ చేయడం ద్వారా కంపెనీ మీకు వెంటనే ఒక కాయిన్స్ అనే రూపకంగా 1000 యూజ్ మీ కాయిన్స్ ఇస్తుందండి. ఆ 1000 యూజ్ మీ కాయిన్స్ మీకు ఏ విధంగా బెనిఫిట్ జరుగుతుంది అని చూసినట్టయితే చూడండి మిత్రులారా, ఒక కాయిన్ ఎంచుకుంటే ₹1 అండి. అదేవిధంగా మీరు కనుక ఫ్రీ రెఫరల్ చేసినా కూడా మీకు 100 ఒక మెంబర్ పైన 100 కాయిన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు అక్కడ మీరు చూడొచ్చు ఇంకా మనం ఎక్కడ సంపాదించుకోవచ్చు ఈ యొక్క కాయిన్స్ అని మనం చూసినట్టయితే మనం ఇక్కడ రీఛార్జెస్ కావచ్చు, బిల్ పేమెంట్స్ కావచ్చు, అదేవిధంగా ఈ యొక్క షాపింగ్లో ఇవన్నిట్లలో కూడా మనకు బెనిఫిట్ జరుగుతుంది. సోషల్ మీడియాలో కూడా మనకు మీరు ఒక పోస్ట్ పెట్టినప్పుడు ఒక కాయిన్ వస్తుంది, మీరు ఒక పోస్టును లైక్ చేసిన కామెంట్ చేసిన కాయిన్ అనేది వెళ్ళిపోతుందండి. అక్కడ మనం వెళ్ళడం ద్వారా మనకు ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది. దాంతోపాటు ఇది మనకు డైరెక్ట్గా మనం రిడీమ్ చేసుకోలేము. అదే విధంగా మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది క్రిప్టో కరెన్సీ కాదండి, ఇది మనం క్రిప్టో కరెన్సీ కాదు. అదే విధంగా మనకు సోషల్ మీడియాలో దాంతోపాటు షాపింగ్ పోర్టల్లో మనము దీన్ని విత్డ్రా చేసుకునే అవకాశం ఇస్తుంది కంపెనీ. అదే విధంగా మనం ఇక్కడ చూడొచ్చు ఈ యొక్క రీఛార్జెస్, బిల్ పేమెంట్స్ మనం గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఎలాగో చేస్తూ ఉన్నాము, కానీ ఇక్కడ మనం చూసినట్టయితే మనకు బెనిఫిట్ జరుగుతుంది మిత్రులారా. కాబట్టి మనము ఎప్పుడైతే మీకు 10% కాయిన్స్ వస్తాయో అది మనం షాపింగ్లో 30% వరకు ఉపయోగించుకునే అవకాశం ఉంది. మనం 1 కాయిన్ ₹1 అనుకున్నాం. దాంతోపాటు ఎవరైతే దీంట్లో ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటారో ఆ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ బెనిఫిట్స్ కనుక మనం చూసినట్టయితే కేవలం లైఫ్లో ఒక్కసారి అండి $799. ఇది కంపల్సరీ కాదండి, కానీ ఒకవేళ కనుక మీరు తీసుకున్నట్టయితే మనకు ఎన్ని రకాల బెనిఫిట్స్ అని చూడొచ్చు మిత్రులారా. సోషల్ మీడియా ఇన్కమ్ ఉంది, ఇక్కడ గ్యారెంటెడ్గా అప్ టు 30% డిస్కౌంట్లో షాపింగ్లో మనకు ప్రొడక్ట్స్ తీసుకునే అవకాశం ఉంది.
బ్యాంక్ విత్డ్రావల్ ఆప్షన్ ఓపెన్ అవుతుంది, అన్లాక్ ప్రొఫైల్ వ్యూ ఓపెన్ అవుతుంది, విఐపి యాక్సెస్ కూడా మనకి ఇక్కడ లభిస్తుంది. కేవలం 799 రూపీస్లో జిఎస్టీ 18% వెళ్ళిపోతుంది. 121 కంపెనీ మనకు 500 యూఎస్పీ ఇచ్చేసింది, మనం ప్రైమ్ మెంబర్ అయిపోయామండి. చూడండి మిత్రులారా, ప్రైమ్ మెంబర్ కాగానే మనకు ఎన్ని రకాల ఇన్కంలోకి వెళ్తున్నాము అంటే ఒక సముద్రం లాంటి ఇన్కంలో మనం వెళ్ళామండి. ఆ ఇన్కంలో మనం ఎన్ని రకాల ఇన్కమ్ ఉంది మనకి దీంతో అని చూసినట్టయితే సోషల్ మీడియా ఇన్కమ్ ఉంది 5%, రెఫరల్ ఇన్కమ్ ఉంది 70% అండి, రివార్డ్ ఇన్కమ్ ఉంది 10% మంత్లీ వస్తుంది, రాయల్టీ ఇన్కమ్ 5% డైలీ వస్తుందండి. అదేవిధంగా టీమ్ రాయల్టీ మనం చూసినట్టయితే డైలీ 10% వస్తుంది, గ్రోత్ ఫండ్ 5% మంత్లీ వస్తుంది, ప్రౌడ్ ఫండ్ 5% మంత్లీ, రీపర్చేస్ ఇన్కమ్ అంటే 70% వస్తుంది. అదేవిధంగా మర్చెంట్ ఇన్కమ్ ఏదైతే ఉందో అది కూడా రాబోతుంది, కోర్ లీడర్ ఇన్కమ్ కూడా మనకు రాబోతుందండి. ఇవన్నీ కూడా నోట్ చేసుకోండి. మనం స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క పాయింట్ మనం క్లుప్తంగా తెలుసుకుందాం. సోషల్ మీడియా ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది, రెఫరల్ ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది, ఎంత పర్సెంటేజ్ వస్తుందని మనం చూసినట్టయితే ఫస్ట్ మీరు చూడండి ఫ్రెండ్స్, సోషల్ మీడియా ఇన్కమ్ అండి. ఈ యొక్క సోషల్ మీడియా ఇన్కమ్ 5% డైలీ వస్తుందండి. అది మనం ఇక్కడ డైలీ టర్న్ ఓవర్ పైన ఈ యొక్క మనకు 799 ఏదైతే ఉందో 500 యూఎస్పీ పైన డైలీ టర్న్ ఓవర్ పైన 5% ఏదైతే ఉందో అది తీసి ఈ యొక్క లైక్స్ కామెంట్స్ ఎన్ని వచ్చాయో వాళ్ళకందరికీ కూడా ఈక్వల్గా డివైడ్ చేయడం జరుగుతుంది. ఇది ఎవరికి ఎలిజిబిలిటీ అంటే ప్రైమ్ మెంబర్ అయితే ఎవరు తీసుకున్నారో వాళ్ళకు మాత్రమే ఇది ఎలిజిబిలిటీ అండి. దాంతోపాటు చూడండి మిత్రులారా, మనకు రెఫరల్ ఇన్కమ్ చూడొచ్చు. ఈ యొక్క రెఫరల్ ఇన్కంలో మనకు 70% ఇన్స్టెంట్గా మనకు కంపెనీ డిస్ట్రిబ్యూషన్ చేసేస్తుంది. 40% అంటే ఫస్ట్ లెవెల్ 200 రూపీస్ వస్తుంది. ఆ తర్వాత 5% 25 రూపీస్ 100 మెంబర్స్ పైన 2500 వచ్చేస్తుంది. ఆ విధంగా స్టెప్ బై స్టెప్ 6th లెవెల్ నుంచి 20 లెవెల్ వరకు మనకు 5 రూపీస్ వస్తుంది. అన్లిమిటెడ్గా 5 కోట్ల పైన ఇన్కమ్ మనం తీసుకునే అవకాశం ఉంది మిత్రులారా. కాబట్టి రెఫరల్ అనేది చాలా ఇంపార్టెంట్. రెఫరల్లో మనం ప్రైమ్ మెంబర్ అనేది ఇంకా ఇంపార్టెంట్. మనం ఇక్కడ దీనిపైన మనము ఈ యొక్క రివార్డ్ ఇన్కమ్ కూడా వస్తుంది. నెక్స్ట్ ఈ యొక్క రివార్డ్ ఇన్కమ్ ఏదైతే ఉందో మొబైల్ రివార్డ్ ఫండ్, ల్యాప్టాప్ రివార్డ్ ఫండ్, బైక్, కారు, అదేవిధంగా లగ్జరీ కారు, లగ్జరీ హౌస్ ఫండ్ అండి. ఈ రివార్డ్ ఇన్కమ్ ఏదైతే ఉందో మనకు 2% వస్తుంది ఎవ్రీ మంత్. ఆ మంత్లో ఉన్నటువంటి టార్గెట్ను మనము ఈ యొక్క టర్న్ ఓవర్ ఏదైతే ఉందో దాన్ని తీసి ఎంతమంది క్రియేటర్స్ కానీ ఎంతమంది ఇన్ఫ్లుయెన్సర్ కానీ వాళ్ళకందరికీ కూడా ఈక్వల్గా డివైడ్ చేయడం జరుగుతుంది. దాన్ని మనం క్లుప్తంగా తెలుసుకుందాం. నెక్స్ట్ పేజ్ మనం చూడొచ్చు రివార్డ్ ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది. ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్లో జాయినింగ్ అయ్యారు, ఒక 5000 యూఎస్పీ చేశారంటే ఒక 10 మెంబర్స్ మీరు ప్రైమ్ చేయించారు, మీకు 10,000 రూపీస్ మొబైల్ రివార్డ్ ఫండ్ వస్తుంది. మనం ఇంతకుముందు చెప్పినట్టుగా ఆ యొక్క 2% ఏదైతే ఉందో క్రియేటర్ ర్యాంక్ వాళ్ళకు 2% తీసి అందరికీ ఈక్వల్గా డివైడ్ చేయడం జరుగుతుందండి. అందరికి మనకు ఈక్వల్గా డివైడ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఎక్స్ట్రా ఇంకా మనకి ఏ విధంగా బెనిఫిట్ ఇస్తుంది కంపెనీ అంటే 1% డైలీ సిటిఓ ఇస్తుంది, 2% డైలీ టీమ్ రాయల్టీ, 1% లైఫ్ స్టైల్ అండ్ గ్రోత్ ఫండ్, 5% యూజ్ మై సోషల్ ఇన్కమ్ అండి. ఆ తర్వాత మన సెకండ్ ర్యాంక్ చూడొచ్చు ఇన్ఫ్లుయెన్సర్ ర్యాంక్ అండి. ఇన్ఫ్లుయెన్సర్ ర్యాంక్ 2500 యూఎస్పీ కంప్లీట్ అయినట్టయితే 40,000 రూపీస్ ల్యాప్టాప్ ఫండ్ ఇస్తుంది. 40,000 రూపీస్ ల్యాప్టాప్ ఫండ్తో పాటు 1% డైలీ సిటిఓ ఇస్తుంది, 2% డైలీ టీమ్ రాయల్టీ, 1% ఫ్యామిలీ అండ్ గ్రోత్ ఫండ్, అదేవిధంగా 5% యూజ్ మీ సోషల్ ఇన్కమ్ అండి. దాంతోపాటు చూడండి మిత్రులారా, నెక్స్ట్ థర్డ్ ర్యాంక్ మనం చూడొచ్చు 1,25,000 యూఎస్పీ కంప్లీట్ అయినట్టయితే మనకు 2 lakhs రూపీస్ బైక్ రివార్డ్ ఫండ్ ఇస్తుంది, 1% డైలీ సిటిఓ, 2% డైలీ టీమ్ రాయల్టీ, 1% స్టడీ అండ్ గ్రోత్ ఫండ్, అదేవిధంగా 5% యూజ్ మీ సోషల్ ఇన్కమ్ అండి. ఆ తర్వాత చూడండి మిత్రులారా, మనం ఇక్కడ చూడొచ్చు 4th ర్యాంక్ ఏస్ ర్యాంక్ ఏదైతే ఉందో మనకు 10 lakhs రూపీస్ కార్ రివార్డ్ ఫండ్, 6,25,000 యూఎస్పీ కంప్లీట్ అయినట్టయితే మనకు 10 lakhs రూపీస్ కార్ రివార్డ్ ఫండ్తో పాటు 0.5% డైలీ సిటిఓ ఇస్తుంది, 1% ఈ యొక్క డైలీ టీమ్ రాయల్టీ, 0.5% ట్రావెల్ అండ్ గ్రోత్ ఫండ్, అదేవిధంగా 5% యూజ్ మై సోషల్ ఇన్కమ్ అండి. అదేవిధంగా మనం ఇక్కడ చూడొచ్చు నెక్స్ట్ స్టార్ ర్యాంక్ ఏదైతే ఉందో 6th ర్యాంక్ అండి, 31,25,000 యూఎస్పీ కంప్లీట్ చేసినట్టయితే మనకు 1 crore రూపీస్ లగ్జరీ కార్ ఫండ్, దాంతోపాటు 0.5% డైలీ సిటిఓ ఇస్తుంది, 1% డైలీ టీమ్ రాయల్టీ, 0.5% సేవింగ్ అండ్ గ్రోత్ ఫండ్, అదేవిధంగా 5% యూజ్ మై సోషల్ ఇన్కమ్ అండి. దాంతోపాటు ఇక్కడ మనం చూడొచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ యూనికార్న్ ర్యాంక్ ఏదైతే ఉందో 1,56,25,000 యూఎస్పీ కంప్లీట్ అయినట్టయితే 2,50,00,000 రూపీస్ లగ్జరీ హౌస్ ఫండ్తో పాటు 0.5% డైలీ సిటిఓ, 1% డైలీ టీమ్ రాయల్టీ, 0.5% పెన్షన్ అండ్ గ్రోత్ ఫండ్, అదేవిధంగా 5% యూజ్ మీ సోషల్ ఇన్కమ్ అండి.
ఈ విధంగా మనకు రాయల్టీ ఇన్కమ్ అనేది ఉంది. దాంతోపాటు రాయల్టీ ఇన్కమ్ ఏదైతే ఉందో డైలీ వచ్చేది ఇక్కడ మనం చూడొచ్చు. మినిమం ఒక 1000 యూఎస్పీ కంప్లీట్ చేసినట్టయితే అది ఎవరు క్రియేటర్ ర్యాంక్, ఇన్ఫ్లుయెన్సర్ ర్యాంక్ మావన్ వాళ్ళకు 1% వస్తుంది. డైలీ టర్న్ ఓవర్ అండి 5%. అదేవిధంగా ఏస్ కానీ స్టార్ కానీ యూనికాన్ అయినా కూడా 0.5% అనేది వస్తుంది. అది మనము లెవెల్ 1 కావచ్చు, మనం సెల్ఫ్ కావచ్చు, 1000 యూఎస్పీ కంప్లీట్ చేసినట్టయితే మనకి ఇది రావడం జరుగుతుందండి. ఆ తర్వాత టీమ్ రాయల్టీ ఏదైతే ఉందో ఇక్కడ నో టార్గెట్ అండి, నో కండిషన్, 10% డైలీ వస్తుంది. మీరు డైరెక్ట్గా ఈ యొక్క ప్రైమ్ మెంబర్ చేసినా కూడా వస్తుంది. మీ యొక్క క్రియేటర్ ర్యాంక్ అచీవ్ అయ్యారు కాబట్టి క్రియేటర్ ర్యాంక్ అంటే 2% 10 రూపీస్ అండి. ఇన్ఫ్లుయెన్సర్ అయినా 10 రూపీసే, మావైనా 10 రూపీస్. ఇక్కడ గ్యాప్ కమిషన్ కూడా వస్తుందండి. ఎగ్జాంపుల్ మీ అందులో క్రియేటర్ లేరు, మీరే ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారు, క్రియేటర్ది మీకు వస్తుంది, ఇన్ఫ్లుయెన్సర్ మీకు వస్తుంది. ఈ విధంగా గ్యాప్ కమిషన్ కూడా వస్తుంది. అదేవిధంగా ఏస్ కానీ స్టార్ కానీ యూనికాన్ అయినా కూడా 1% 5 రూపీస్ వస్తుంది. టీమ్ రాయల్టీ, గ్రోత్ ఫండ్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉందండి. ఎవరైతే క్రియేటర్ ర్యాంక్ ఉన్నారో లైఫ్ స్టైల్ ఫండ్ వస్తుంది 1%. దాంతోపాటు ఇన్ఫ్లుయెన్సర్ అయితే ఫ్యామిలీ ఫండ్ 1% వస్తుంది. మావన్ అయితే స్టడీ ఫండ్ 1% వస్తుంది. అదేవిధంగా ఏస్ ర్యాంక్ అయితే ట్రావెల్ ఫండ్ 0.5%, స్టార్ ర్యాంక్ అయితే సేవింగ్ ఫండ్ 0.5%, యూనికాన్ అయితే పెన్షన్ ఫండ్ కూడా వస్తుందండి 0.5%. దీనికి చిన్న మంత్లీ టార్గెట్ ఏంటంటే మనకు 2500 చేసినట్టయితే ఇవన్నీ కూడా ఫండ్స్ మనం అవైలబుల్ ఉన్నాయండి. దాంతోపాటు చూడండి మిత్రులారా, యూజ్ మీ ఫ్రౌడ్ ఫండ్ మనం చూసినట్టయితే ఎనీ ర్యాంక్ అండి క్రియేటర్ నుంచి యూనికాన్ వరకు 5% ఈక్వల్గా అందరికి డివైడ్ చేయడం జరుగుతుంది. మినిమం 5000 యూఎస్పీ కంప్లీట్ చేసినట్టయితే ఇక్కడ మనకి ఇది యూజ్ మీ ఫ్రాడ్ ఫండ్ అనేది రావడం జరుగుతుంది మిత్రులారా. ఆ తర్వాత రీపర్చేస్ ఇన్కమ్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ అన్లిమిటెడ్ అండి. మనకు 20 లెవెల్ ఎక్కడ ఎవరు షాపింగ్ చేసినా రీపర్చేస్లో మనకి ఇక్కడ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుందండి. ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ చూడొచ్చు 40% 200 రూపీస్. సేమ్ మనకు స్టెప్ బై స్టెప్ 20 లెవెల్ వస్తుందండి. ఇక్కడ కూడా మనకు 5 కోట్ల పైన ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది. ఒక్కసారి చేసినటువంటి పని లైఫ్ టైం మనం తీసుకునే అవకాశం ఇస్తుందండి కంపెనీ. అదే విధంగా ఇక్కడ మనం చూడొచ్చు యూజ్ మీ కోర్ లీడర్ అండి. ఈ యొక్క యూజ్ మీ కోర్ లీడర్స్ మనం చూసినట్టయితే ఇది ఏంటి, దీని యొక్క బెనిఫిట్స్ ఏంటి అని మనం చూసినట్టయితే కంపెనీ పార్ట్నర్షిప్ ఇస్తూ ఉంటుంది 10% కంపెనీ షేర్స్ అని. అది ఎవరికి ఇస్తుంది అంటే చూసినట్టయితే ఈ యొక్క జూమ్ ప్యానెల్ పైన యాక్టివ్గా ఉండాలి. ఇది బ్రిలియంట్ లీడర్షిప్ కెరీర్ ఆపర్చునిటీ అండి. మినిమం 4th ర్యాంక్ అచీవ్ అయినట్టయితే మనం ఇది కోర్ లీడర్ మనము అచీవ్ అయ్యే అవకాశం ఉంది. ఇది లిమిటెడ్ సీట్ ఆపర్చునిటీ కాబట్టి మీరు ఫస్ట్ వస్తే మీకు ఫస్ట్ ప్రిపేరెన్స్ ఉంటుంది. దాంతోపాటు మర్చెంట్ ఇన్కమ్ ఏదైతే ఉందో ఈ యొక్క మర్చెంట్ ఇన్కమ్లో మనం చూడొచ్చు ఎవరైతే షాప్ కీపర్స్ ఉన్నారో వాళ్ళకు 10% అండి. ఇక్కడ మనం చూసినట్టయితే 10% కమిషన్ కనుక మనం చూసినట్టయితే మనకు ఎవరైతే షాప్ కీపర్స్ ఉన్నారో వాళ్ళు 10% డిస్కౌంట్ ఇచ్చినట్టయితే మనకి క్యూఆర్ కోడ్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే బయ్యర్స్ ఉన్నారో వాళ్ళకు 5% బెనిఫిట్ అనేది జరుగుతుందండి. అది ఏ విధంగా అంటే ఒక 100 రూపీస్ వాళ్ళు పే చేస్తూ ఉన్నారంటే 95 రూపీసే వాళ్ళు పే చేస్తారు. 5 రూపీస్ ఏదైతే ఉందో రివార్డ్ పాయింట్ రూపకంగా మనకు వచ్చినటువంటి కాయిన్స్ ఏవైతే ఉన్నాయో దాని రూపకంగా వెళ్ళిపోతుంది. అది మనకు బెనిఫిట్ జరుగుతుందండి. అది ఏ విధంగా అంటే ఒక మర్చెంట్ రెఫరల్ ఉన్నారు వాళ్ళకి 2% వెళ్ళిపోతుంది డైరెక్ట్. 20 లెవెల్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది 1%. అదేవిధంగా 2% కంపెనీకి వెళ్ళిపోతుంది. ఇక్కడ కంపెనీ హ్యాపీగా ఉంది, కస్టమర్ హ్యాపీగా ఉన్నారు, అదేవిధంగా షాప్ కీపర్ కూడా హ్యాపీగా ఉన్నారు, ఎందుకంటే వాళ్ళకు బిజినెస్ వచ్చిందండి. దాంతోపాటు ఇక్కడ యూజ్ మీ పాలసీస్ ఏంటి అంటే మీ యొక్క ఎవరికైతే 18 years పైన ఉన్నారో వాళ్ళు మాత్రం ఇక్కడ జాయినింగ్ అయ్యే అవకాశం ఉంది. మినిమం వాళ్ళకు ఆధార్ కార్డ్ పాన్ కార్డు ఉండాలి. అదేవిధంగా ఇక్కడ ఆధార్ కార్డులో పాన్ కార్డులో సేమ్ పేరు ఉండాలి. దాంతోపాటు మీకు ఎవరైతే రెఫరల్ చేశారో వాళ్ళ యొక్క రెఫరల్ ద్వారానే మీకు ఈ యొక్క లింక్ ఎవరైతే పంపించారో వాళ్ళ యొక్క రెఫరల్ ద్వారానే రండి. ఎందుకంటే ఒక్కసారి దీంట్లో జాయినింగ్ అయిన తర్వాత అది డిలీట్ కాబడదు ఫ్రెండ్స్. కాబట్టి మీరు ఎవరి ద్వారా వస్తే వాళ్ళ ద్వారానే రండి ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ మనకు ఎలాంటి టెన్షన్ లేదు. దాంతోపాటు కంపెనీ ఇక్కడ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే ఇక్కడ నో హిడెన్ ఛార్జెస్, నో అడ్మిన్ ఛార్జెస్ అండి. వితౌట్ కేవైసీ ఇక్కడ మనం ఎలాంటి సర్వీసెస్ అయినా మనం యూజ్ చేసుకోలేము. ఈ యొక్క ఇన్కమ్ 20 లెవెల్ మనకు రావాలి అనుకుంటే ఇక్కడ రీసెల్లర్ ఫామ్ ఫిల్అప్ చేయాలి. దాంతోపాటు పేఅవుట్ డీటెయిల్స్ కనుక మనం చూసినట్టయితే బ్యాంక్ డీటెయిల్స్ కనుక మనం మినిమం దీంట్లో యాడ్ చేసుకోవాలంటే మనకు మినిమం మన యొక్క అకౌంట్లో మన యొక్క ఫోన్పే ఈ యొక్క యూజ్ పే వాలెట్ 10 రూపీస్ ఉండాలి. దాంతోపాటు మీకు వచ్చినటువంటి డబ్బులు ఎప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు అంటే 24/7 365 డేస్ అవైలబుల్ ఉందండి. సండే, సాటర్డే, మండే ఎప్పుడైనా మనం విత్డ్రా చేసుకోవచ్చు. మినిమం ఎంత విత్డ్రా చేసుకోవచ్చు అంటే 175 రూపీస్ ఉన్న మీరు విత్డ్రా చేసుకోవచ్చు అండి. దాంతోపాటు ఇక్కడ మీకు
విత్డ్రా ఛార్జెస్ ఎంత మనకు డిడక్షన్ అవుతుందంటే ఐఎంపిఎస్ అనేది 12 రూపీస్ డిడక్షన్ అవుతుంది, నెఫ్ట్ అనేది 10 రూపీస్ అండి. అదేవిధంగా 2% డిడిఎస్ డిడక్షన్ అయిన తర్వాతనే మీరు దీంట్లో ఈ యొక్క అకౌంట్లో క్రెడిట్ అవుతుందండి. దాంతోపాటు మీ యొక్క ఐడిని, మీ యొక్క పాస్వర్డ్ను ఎవరికి షేర్ చేయకండి, ఎందుకంటే ఇక్కడ అమౌంట్ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇబ్బంది పడతారు ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ యొక్క యూజ్ కరేగా ఇండియా కార్పొరేట్ ఆఫీస్ అండి. ఇక్కడ మనము 504 5th ఫ్లోర్ జేబీ మెట్రో హెడ్స్ కాన్పూర్ రోడ్ ట్రాన్స్పోర్ట్ నగర్ లక్నో అండి. అదేవిధంగా యూజ్ మీ వెబ్సైట్ మీరు చెక్ చేసుకోవచ్చు, www.useme.in అండి. అదేవిధంగా మీ యొక్క ఈమెయిల్ మీరు చూసినట్లయితే eco.useme@gmail.com అండి. ఈ యొక్క యూజ్ మీ ప్రజెంటేషన్ అండి. ప్రతి నిమిషము డబ్బు సంపాదించుకునే అవకాశం ఈరోజు మనం చూసాము, దానికి సంబంధించింది. ఇంకా మీకు ఏమైనా క్లారిఫికేషన్ కావాలంటే స్క్రీన్ మీద టచ్ చేయండి, లెఫ్ట్ సైడ్ డౌన్లో మీకు అన్మ్యూట్ అని ఉంటుందండి. అన్మ్యూట్ చేసి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి ఫ్రెండ్స్. ఎనీ డౌట్ ప్లీజ్ రేస్ హ్యాండ్. ఏదైనా డౌట్ ఉంటే అడగండి ఫ్రెండ్స్, మీరు ఎలాంటి మొహమాటం లేదు. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దాంతోపాటు మీరు ఎవరైతే ఈరోజు మీటింగ్లో వచ్చారో వాళ్ళది పేరు అనేది కరెక్ట్ లేదండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఆ పేరు ఏ విధంగా